గైస్ యాక్చువల్గా మార్నింగ్ నుంచి అందరూ బంకులు బంద్ అయినాయి. బంకులు ఇట్లా ఫ్యూయల్ షార్టేజ్ ఉంది అది ఇది అని చెప్పేసి గంటల తరబడి క్యూ నిలబడి మాత్రం బండ్లు 100 రూపాయలు కొట్టించాడు, 500 కొట్టిస్తుండు, 500 కొట్టించాడు, 1000 రూపాయలు కొట్టిస్తుండు, ఫ్యూల్ ట్యాంకులు చేపించేస్తున్నారు. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే ఫ్యూయల్ షార్టేజ్ ఏం లేదు. నేను మార్నింగ్ కూడా చూసిన, బట్ ఇప్పుడు ఇంకా కన్ఫర్మ్ చేసుకునే చెప్తున్నా. నేను కూడా ఈరోజు మా ఫ్రెండ్ కార్ తీసుకొని బయటికి వెళ్ళి ఉండే. సో అతను కూడా నాకు ఇట్లా కాల్ చేసి, అరే మామ ఇట్లా రేపు మంచి డీజిల్ ఉండా అంట, ఫుల్ ట్యాంక్ చెప్పిరా జరా అంటే, ఇప్పుడే నేను కూడా ఒక 5-6 బంకులు తిరిగిన తర్వాత ఒక బంక్ ఇక్కడ బోడుపల్ కమాన్ లోపల బంకులా నేను ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా. సో మ్యాటర్ ఏంటంటే ఏ బిజినెస్ లో అయినా క్రెడిట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో ఫుల్ అమౌంట్ పే చేసుకుని వాళ్ళు తీసుకోవడం అనేది 2 ఆప్షన్స్ ఉంటాయి. సో పెద్ద పెద్ద బిజినెస్ ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళందరూ క్రెడిట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ కూడా అట్లనే ఉండే, బట్ ఇప్పుడు ఏంటంటే జరుగుతున్నటువంటి వార్ కావచ్చు, ఏదైనా ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల ఆయిల్ కంపెనీస్ క్రెడిట్ అనే ఆప్షన్ ని ప్రజెంట్ కొన్ని రోజుల వరకు ఏంటో తెలియదు ఎగ్జాక్ట్ గా, బట్ క్రెడిట్ అనే ఆప్షన్ ని ఇప్పుడు తీసేసారు. వాళ్ళు ఇవ్వమని క్రెడిట్ లో ఇవ్వమని చెప్పేసి అన్నారు బంక్ ఓనర్స్ కి. సో దాని వల్ల బంక్ ఓనర్స్ కొంచెం ఇబ్బంది పడి ఇప్పటికిప్పుడు మొత్తం అమౌంట్ కట్టలేకనో మరి వాళ్ళ ఇష్యూస్ వల్ల ఇప్పుడు కొన్ని బంకులు అట్లా క్లోజ్ అయినాయి. బట్ ఫ్యూయల్ షార్టేజ్ అనే ఇష్యూ అయితే ఏం లేదు. ఇప్పటికే బంక్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు, ఫ్యూయల్ షార్టేజ్ అనేది అయితే ఏం లేదు. జస్ట్ క్రెడిట్ అనే ఆప్షన్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది, తొందరగా క్లియర్ అయిపోతుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో అనవసరంగా ప్యానిక్ అవ్వకండి, గంటలు క్యూలో నిలబడి 100-1000 కొట్టించుకొని మీరు అనవసరంగా తొందరపడి